అవును, కాబట్టి అవును, కాబట్టి ఎస్. ఏంటంటే కర్ణాటక ఈవేళ ఆంజనేయ రెడ్డి గారు. 2025 సంవత్సరంలో చెప్పండి ఒక సార్. అద్భుతమైన ఒక ఉమ్, అద్భుతమైన ఒక అవకాశం వచ్చింది. ఈ ఉమ్, డిస్టర్బెన్సెస్ కి పర్మనెంట్ గా ఉమ్, సొల్యూషన్ తీసుకునే ఒక ఛాన్స్ వచ్చింది. కాబట్టి ఉమ్. ఏదైతే సపోర్ట్ మనకు గ్రేట్, ప్రపంచ గ్రేట్. దేశాలు ఇస్తున్నాయో ఆ సపోర్ట్ తీసుకొని మనం ఉమ్, దీనికి ఒక సొల్యూషన్ ఉమ్. చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను రాజు గారు. యా, ఓకే సార్, గ్రేట్, గ్రేట్. కర్ణాటక ఆంజనేయ రెడ్డి గారు, షేక్ బాజీ గారు చాలా గొప్పగా మాట్లాడారు. అంతేకాకుండా ఈ దేశ పరిస్థితులను చాలా ఆయన చక్కగా కూడా వివరించారు. సో ఖచ్చితంగా ఆయనకి, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు ఖచ్చితంగా మనం హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఇంకొక యా విషయం ఏంటంటే, బండారు రామ్మోహన్ రావు గారు ఒక మాట అన్నారు. శిశుపాలుడు చేసినటువంటి తప్పులు కౌంట్ అయిపోయింది, ఎన్ని తప్పులు చేశారో అన్ని తప్పులు చేసేశారు, చేయాల్సిన దానికి మించి చేసేశారని చెప్పేసి బండారు రామ్మోహన్ రావు గారు మాట్లాడారు. ఈరోజు పాకిస్తాన్తో భారత్ వార్ చేస్తే పాకిస్తాన్ నాలుగు దేశాలుగా విడిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో వచ్చేసి ఖైబర్ పఖ్తూన్ అనేటటువంటి ప్రాంతం వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోద్ది. అంటే నేను చెప్తున్నది కాదు, పాకిస్తాన్లో ప్రజలు పడుతూ ఉన్నటువంటి, వాళ్ళు చేసుకున్నటువంటి పోస్టర్స్ అనమాట ఇవన్నీ. అలాగే పీఓకే వచ్చేసి ఇండియాలో కలిసిపోతుంది. అలాగే సింధ్ అనేటటువంటి ప్రాంతం ఒక కొత్త కంట్రీగా, ఒక కొత్త దేశంగా ఏర్పడుతుంది. దీంతోపాటు బలూచిస్తాన్ ఆల్రెడీ యుద్ధం చేస్తుంది పాకిస్తాన్ మీద, అదొక కంట్రీగా ఏర్పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక పాకిస్తాన్ ఒంటరిగా మారేటటువంటి పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందంటారా? రాజు గారు, యుద్ధ పరిణామాలు ఏ విధంగా అయినా ఉండొచ్చు. శ్రీమతి ఎస్. ఇందిరాగాంధీ 1971లో యుద్ధం చేసినప్పుడు ఆమెకు అవకాశం ఉండేది, లాహూర్ దాకా వెళ్ళిపోయే అవకాశం ఉండేది, లాహూర్తో సహా మనం ఆక్రమించే అవకాశం ఉండేది. 93,000 మంది సైనికుల్ని మనం మన అధీనంలో పెట్టుకున్నాం. ఆ తర్వాత జరిగిన చర్చల్లో 93,000 మందిని వదిలేసాం. బాజీ గారు చెప్పినట్టుగా మన మన రక్తంలో అది లేదు. మన రక్తంలో ఇతర దేశం లక్షలు. ఎస్. శ్రీమతి ఇందిరాగాంధీ మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ కదా అప్పుడు. ఆమె ఎవరిని అడ్డుకునే అవకాశం, శక్తి కూడా లేదు ప్రపంచంలో ఆ రోజు. ఆమె తెలుసుకొని ఉంటే లాహూర్తో సహా మనం భారతదేశంలో కలుపుకొని ఉండొచ్చు. పిఓకే అన్నారు, మన ప్రస్తావన వచ్చింది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరు మన భారతదేశంలో భాగమే. ఇప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్ లో భాగమే కదా. ఇప్పటికీ కూడా ఆ పిఓకేకి సంబంధించి బహుశా 17 అసెంబ్లీ సీట్లు, 60 అసెంబ్లీ సీట్లు ఖాళీగానే ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో. 24. ఎందుకంటే అది మన భాగము. అవును. ఎప్పుడైనా కలిసినప్పుడు ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని. కాబట్టి మన భాగాన్నే మనం కోరుకుంటాం తప్ప ప్రపంచ దేశాలు మనం ఎక్స్పాన్షనిజము, ఆక్రమించే తత్వము మన రక్తంలో లేదు, భారతీయ రక్తంలో లేదు. ఈరోజు పాకిస్తాన్ వ్యవహార శైలి ఓకే. బట్టి రామ్మోహన్ రావు గారు ప్రస్తావించారు, తాలిబాన్లు ఖండించారండి. పహల్గాంలో జరిగిన సంఘటనలో తాలిబాన్లు ఖండించారు. మనం తాలిబాన్ల గురించి ఏమనుకుంటాం, చాలా ఎస్. మతత్వవాదులు, వారు ఎస్. జిహాదీలు చేస్తుంటారు, అవును, ఇస్లాం తీవ్రవాదులు, వాళ్ళు కూడా అవును. పాకిస్తాన్ ఖండించారు. పాకిస్తాన్ యొక్క వ్యవహార శైలి. పాకిస్తాన్ ఈ రోజు ఇట్స్ ఎ రోగ్ కంట్రీ సార్. ఒక 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 ఎదవ దేశం అది. అందులో మనతోటి స్వతంత్రం వచ్చారు, ఒక్కరోజు ముందు వాళ్ళకి స్వతంత్రం వచ్చింది మనకంటే. అప్పటి నుంచి కూడా సగం రోజులు, సగం సంవత్సరాలు మిలిటరీ పరిపాలించింది. ఏ రోజు పూర్తి సమయము ఎలక్టెడ్ గవర్నమెంట్ అక్కడ లేదు. సగం సంవత్సరాలు మిలిటరీ Yes. జనరల్స్ ఆక్యుపై చేసుకోవడము. ఈ మొత్తం ఒకవేళ ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా మిలిటరీ జనరల్స్ చేతిలో కీలుబొమ్మగా ఉంటారు. ది మిలిటరీ జనరల్స్ దే విల్ డిక్టేట్ టర్మ్స్, ఏం చేయాలా ప్రభుత్వం అనేది. కాబట్టి Yes. మనం చూసాం కదా, మన భారతదేశంలో ఎమర్జెన్సీ కూడా మన భారతదేశంలో వచ్చిందండి. కానీ భారతదేశ ప్రజలు సంయమనం పాటించి ఎన్నికల్లో ఓటమిని చూపించారు. ఎన్నికల్లో ఓడించారు శ్రీమతి ఇందిరాగాంధీని. రాష్ట్రాల్లో అనేక సార్లు ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు మారుతున్నాయి. ఎక్కడ డిస్టర్బెన్స్, ఎక్కడ సైన్యం జోక్యం చేసుకోవడం కానీ ఎక్కడ భారతదేశ చరిత్ర లేదు. అది మన డిఎన్ఏలో ఉంది. బాబ్జీ గారు చెప్పినట్టుగా మన రక్తంలో ఉన్నది. వసుదైక కుటుంబాన్ని మనం కోరుకుంటాం. మనం చెడ్డ చేసిన వాడికి కూడా మేలు చేయాలని కోరుకుంటాం. అది మనకు. కానీ ఎన్ని రోజులు భరించాలా, ఎన్ని రోజులు మనం ఓపిక చూపించాలా? అందుకని ఈరోజు ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తుంది. ఏ విధమైన జీవితంలో బాబ్జీ గారు చెప్పినట్టుగా జీవితంలో ఇంకా ఎప్పుడు కూడా పాకిస్తాన్ కన్నెత్తి భారతదేశం వైపు చూడకూడదు అనే విధంగా వాళ్ళకి గుణపాఠం చెప్పడం కోసం ఈ రోజు కేంద్రం పాకిస్తాన్, నేను చెప్పాను కదా, పాకిస్తాన్ మొత్తం వ్యవస్థలన్నీ కూడా, అది జుడిషియరీ కానివ్వండి, లేదా బ్యూరోక్రసీ కానివ్వండి, లేదా ఎకనామిక్ సిస్టమ్స్ కానివ్వండి, పాకిస్తాన్ లో కేవలము 200 కుటుంబాల చేతుల్లో ఉంటాయి రాజు గారు.
ఈ 200 కుటుంబాలే పాకిస్తాన్ మొత్తం డిక్టేట్ చేస్తుంటారు. అధికారం కానీ, పార్టీలు కానీ, లేదా ఆస్తులు కానీ, లేదా ఇంకేదో భూములు. ఈ భూములు కూడా పాకిస్తాన్ లో 200 కుటుంబాల చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి ఈరోజు పాకిస్తాన్కి పాపం పండింది. వాళ్ళు ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి. వాళ్ళకి వాళ్ళు మూల్యం చెల్లించుకుంటారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. దాని విషయంలోనే మనం చూసాం కదా, వాళ్ళు పాకిస్తాన్ ఇప్పుడు డినై చేస్తుంటారు. దే ఆర్ ఆల్వేస్ ఇన్ డినయల్ మూడ్. మాకేం సంబంధం లేదని. ఒసామా బిన్ లాడెన్ కూడా మా దేశంలో లేడని చెప్తూ వచ్చారు కదా. ఆ ఒసామా బిన్ లాడెన్ ఎక్కడున్నాడు? పాకిస్తాన్ ఆ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ కి కూటవేత దూరంలో అతను ఇల్లు కట్టి ఇంట్లో ఉన్నాడు. అది కూడా ఖండించారు ప్రపంచానికి. ఈరోజు చాలా మంది టెర్రరిస్టులు మనకు తెలుసు. బాంబే అల్లర్లకి, బాంబే పేలుళ్ళకు ప్రారంభమైన ఆయన కూడా ఈరోజు పాకిస్తాన్ లో ఉన్నారు. ఎక్కడ అడ్రస్ కూడా మన దగ్గర ఉంది. అయినా కాదంటారు, మేము లేవని అబద్ధాలు చెప్తుంటారు. కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా గమనిస్తుంది. మీరు ఇందాక యుఎన్ఓ సంగతి ప్రోత్సహించారు. యుఎన్ఓ వాళ్ళ బాధ్యత అదే కదండి. శాంతిగా ఉండండి, చర్చలు జరపండి అనేది వాళ్ళ మాట, వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తారు. ఏం చేయాలనేది మనం చాలా స్పష్టంగా నో ఫస్ట్ యూజ్ అని కూడా చెప్పాం. నో ఫస్ట్ యూజ్, న్యూక్లియర్ కి సంబంధించి నో ఫస్ట్ యూజ్ అని కూడా మనం చెప్పుకున్నాం. పాకిస్తాన్ మాట్లాడుతుంది పాకిస్తాన్ ఏం మాట్లాడుతుంది? 130 వార్ హెడ్లు మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా భారతదేశానికి గురిపెట్టున్నాం. భారతదేశం కోసం మాకున్నాయని. మన దగ్గర న్యూక్లియర్ రాష్ట్రంలో ఉంది. మనం ఏమైనా వీటి మీద దోషులు వేసుకుంటావా? దోషులు వేసుకోవడం